పనులు ఇప్పుడు బాగున్నాయా? అప్పట్లో బాగున్నాయా జగన్ హయాంలో? జగన్ లోనే బాగానే ఉన్నాయి. జగన్‌లోనే బాగున్నాయి. ఏంది ఇప్పుడు రాజధాని పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా పనులు దొరకట్లేదా మీకు? లేదండి, పరిపాలన ఎలా సాగుతుందంటారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో? పర్వాలేదండి. మార్పులు అంటే ఇసుక దగ్గర 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 తీసుకుంటాం, లేకపోతాం. అది అది మార్పు, అంతకుమించి ఏం లేదు. పథకాలు ఏమైనా వస్తున్నాయా మీకు? మాకేమీ లేదండి, ఏమి రాలా. అమ్మఒడి ఇలాంటి అసలు ఏమీ లేదండి. ఆ, ఏమని అంటే వచ్చే నెల వేస్తామని చెప్పంటున్నారు. వేస్తారంట మరి వచ్చే నెలైనా? ఏమో వేస్తాడో లేదో, ఆ దేవుడి దయ్యా మా దయ్యా, అంతకుమించి ఏమి లేదు. జగన్ హయాంలో వచ్చినాయా మరి మీ పథకాలు? మాకు 3 సంవత్సరాలు వచ్చినాయట అవి. 3 సంవత్సరాలు పథకాలు అయితే జగన్ బాగా చేశాడంట. 3 సంవత్సరాలు వచ్చినాయి. మరి జగన్ ఎందుకు ఓడిపోయారంటారు పథకాలు ఇచ్చినా? వీళ్ళు కుట్ర పని చేశారు కానీ లేకపోతే జగనే వచ్చేవాడు. జగన్ మళ్ళీ మరి 29లో వస్తాడా? మళ్ళీ 29కి ఆడే వస్తాడు. జగనే వస్తాడు. చంద్రబాబు రారు. కాదు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతోంది కదా, పరిపాలన ఎలా సాగుతుందండి? చాలా బాగుంది. చాలా బాగుంది. అంటే ఏమేమి నచ్చినాయి మీకు? అన్ని బాగానే చేస్తున్నారు చంద్రబాబు. రోడ్లు కానీ ఏదైనా సరే అంటే గతంలో ఎలా ఉన్నాయి రోడ్లు మరి? అసలు ఏం బాగాలేదు గతంలో. ఇప్పుడు బాగున్నాయి. జగన్ హయాంలో పథకాలు అనేవి చాలా బాగా ఇచ్చారు కదా, ఇప్పుడు పథకాలు ఇవ్వట్లేదని చెప్పంటున్నారు. కావాలండి రోడ్లు ముందు జనాలు బాగుపడాలి కానీ వేసంలో సాగట్లేదు, రోడ్లు సరిగ్గా లేక అంటే కొంతమంది ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారంట కదా, పథకాలు రావట్లేదని చెప్పి. ఆ సోమరపోతులు చేయడానికి ఆ పథకాలు మరి ఎందుకు ఇచ్చారు వీళ్ళు? సూపర్ సిక్స్ వీళ్ళే ఇచ్చారు కదా సూపర్ సిక్స్ ఇస్తామని. వీళ్ళు ముందు బాగా జనాలు ఇచ్చేస్తున్నారు కదా. జగన్ ఇస్తున్నాడని చెప్పి వీళ్ళు కూడా అనౌన్స్ చేశారా? అవును, ఇప్పుడు ఆడు ఇచ్చిన పథకాలు మొత్తం వీళ్ళు కొని ఇస్తున్నారని వాళ్ళు ఇచ్చారని వీళ్ళు ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు పథకాలు ఇచ్చి అన్ని బాగు చేస్తున్నాడుగా. అది సరే, అమరావతి 3 ఏళ్ళు అయిపోతుందని చెప్పి అంటున్నారు. అయిపోయిద్దా? అయిపోయింది. అయిపోయింది 3 ఏళ్లలో సాధ్యమైతే. చంద్రబాబు నాయుడు కంపల్సరీ సాధ్యం చేస్తాడు. చంద్రబాబు నాయుడు అయితే మరి గతంలో ఎందుకు చేయలేకపోయారు? గతంలో 3 పెట్టాడు. అక్కడ అమరావతి ఎక్కడ ఒకటి పెట్టాడు, అక్కడ ఒకటి పెట్టాడు, 3 అన్నాడు. జగన్ చెప్పట్లే నేను. చంద్రబాబు నాయుడు గారు 2015లో శంకుస్థాపన చేశారు కదా వాటికి. అవునండి, ఓడిపోయాడు కాబట్టి చేయలేదు. గెలిచినట్టయితే మొత్తం ఈ పాటికి అయిపోయి మొత్తం క్లియర్ అయిపోయింది. ఇప్పుడు 4 ఏళ్ళ సమయం ఉంది కదా, అప్పుడు ఎందుకు చేయలేదు అంటున్నా. అప్పుడు కూటమి ప్రభుత్వం లేదు. ఇప్పుడు కూటమి చంద్రబాబు మరి వీళ్ళు మొత్తం కలిసారా ఇప్పుడు. మోదీ గారు డబ్బులు ఇస్తారు, ఈసారి చేస్తారంటావు. ఓడి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు అంటే వీళ్ళందరూ ఉన్నారుగా. పవన్ కళ్యాణ్ గారు మొదటిసారి గెలిచారు కదా, ఎలా చేస్తున్నారు ఆయన పరిపాలన? బాగా చేస్తున్నాడు. అడిగిన వాళ్ళకి అడిగినట్టు ఇది చేస్తున్నాడుగా. మొత్తం బానే ఉందంటావు. మళ్ళీ జగన్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? సేవ ఉండదు. ఏమో 29 మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి మొత్తం పథకాలం ఇవన్నీ. అంటే 29లో నేను మళ్ళీ అధికారంలోకి వస్తాను, వచ్చిన తర్వాత సినిమా మామూలుగా ఉండదని చెప్పి అంటున్నారు. ఉండిద్దా మరి? రాడు ఇంకా. రాడు. రాడండి ఇంకా. ఎందుకంటే ఇవన్నీ బాగు చేయాలంటే చంద్రబాబు నాయుడు ఉండాలి. ఆయన వల్ల కాదు. జగన్ వల్ల కాదంట. కాదు. సరే, ఫ్రీ బస్ అనేది పెడదామని చెప్పి అనుకుంటున్నారంట. ఫ్రీ బస్ కావాలా వద్దా? అది ఆడవాళ్ళ నిర్ణయం, మంద కాదు అది. అంటే మనం అంటే ఎలా వెళ్ళిపోతాం, బళ్ళు వేసుకొని వెళ్ళిపోతే బైక్ ఎక్కి వెళ్ళిపోతాం. ఆడవాళ్ళ పెడితే అది మంచిదేనా ఫ్రీ బస్? మంచిదేనా? మొత్తం ఎన్ని మార్కులు వేస్తాయి కూటమి ప్రభుత్వానికి? తీసారా 100 దాటిపోతాయి.